ఈ క్లాత్ పెడుతున్నానండి. ఇది దీని మీద ఇలా అనేది పడుతుంది. ఇక్కడ చూడండి ఈ రకంగా అనేది వస్తుంది. ఇదే. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ఒక డౌట్ అయితే ఉంటుంది, ఇలా బార్డర్ వచ్చిన శారీస్తో డ్రెస్ కుట్టుకోలేము, డ్రెస్ బాగోదు అనే ఒక డౌట్ అనేది ఉంటుంది. ఇలాంటి దాంతో కూడా కొంచెం డిఫరెంట్గా డ్రెస్ అనేది కుట్టుకోవచ్చు. ఇలా వచ్చిన దాంతో కూడా డ్రెస్ అనేది డిఫరెంట్గా అనేది డిజైన్ చేసుకోవచ్చు. మనసు ఉండాలే కానీ మార్గాలు ఎన్నో ఉంటాయి అన్నట్టుగా ఇలాంటి దాంట్లతో కూడా మనము డ్రెస్ కొత్తగా కొంచెం డిఫరెంట్గా మనమే కొత్త మోడల్ అనేది ట్రెండింగ్ చేయొచ్చు. అంటే ట్రెండింగ్ ఏదో ఒకటి అలా అయితే చేయొచ్చు. ఇప్పుడైతే ఈ క్లాత్ అనేది అంటే ఈ శారీతో నేను ఒక మంచి డ్రెస్ అనేది డిజైన్ చేస్తాను. నాకు ఈ కలర్ అనేది చాలా ఇష్టం అండి. అంటే ఎవరు కట్టుకున్నా కానీ చాలా అందంగా ఉంటుంది డ్రెస్ అయినా కానీ చీర అయినా కానీ. అందుకోసమే అయితే ఈ చీరను అనేది నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను. అంటే ఇలా నాకు వీడియో తీయకుండా కుడదామనిపించేసింది అండి. కానీ చాలామందికి డౌట్ అయితే ఉంటుంది, అక్క ఇలా వస్తే ఇలా కుట్టుకోవచ్చునా, తక్కువ వస్తుందేమో, కొంచెం డిఫరెంట్గా ఏమీ ఉండదేమో అనే ఫీలింగ్ అయితే ఉంటుంది. అలా అయితే ఏమీ ఉండదు. కానీ కొత్తగా అనేది నేనైతే చీర తగ్గి చూపిస్తాను. పదండి మనం దీన్ని కుట్టేద్దాం. ఈ శారీస్తో అనేది మనము డ్రెస్ ఎలా కుట్టుకోవాలనేసి అనుకున్నాం కదండి. ఈ శారీ నేను చాలా ఇష్టపడి అయితే కొన్నాను. ఎందుకంటే ఏమో ఈ కలర్ అనేది నాకు ఈ మధ్య చాలా బాగా నచ్చుతూ ఉంది, అందుకే ఇష్టపడి కొన్నాను. కానీ ఈ శారీలో ఏంది ప్రాబ్లం అంటే బ్లౌజ్ రాలేదు. ఇంకా బ్లౌజ్ ఈ కలర్ కొనుక్కొని కుట్టించుకోవచ్చులే అనిపించేసింది. కానీ ఈ మధ్య నేను శారీసే కట్టుకోలేదే, ఇంకేం కుట్టించుకుంటావు అనేసి అయితే ఇంకా దీన్ని ఒక్కసారి అనేది అలా సింగారించి ఇలా పక్కన పెట్టేశాను. ఇంకా డ్రెస్ కుట్టేద్దాము అనుకున్నాను. ఇంకా డ్రెస్ కుట్టాలి అంటే మనకు ఐడియాలు అలా 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 తన్నుకొని వస్తూ ఉంటాయి. ఆ విషయం మీకు అనేది తెలిసిందే. ఇప్పుడు చూడండి, నేను బాడీ పార్ట్ అనేది చూపించట్లేదు. ఎందుకంటే ప్రతి వీడియోలో డ్రెస్ కుట్టినప్పుడల్లా ఒకటే ప్రాసెస్. ఎందుకంటే నా సైజు మాత్రమే చూపిస్తా కాబట్టి. ఇంకా చూడండి, ఇంకా నేను వచ్చేసి ఫ్రిన్స్ కట్ తీసుకోవాలి అనుకుంటే మీరు ఫ్రిన్స్ కట్ అనేది మనము మన బాడీ కన్నా ఒక క్లాత్ అనేది ఒక 2 ఇంచులు అనేది ఎగస్ట్రా తీసుకోవాల్సింది అయితే ఉంటుంది. షాప్లో అయిపోయి నేను వీడియో స్టార్ట్ చేసినప్పుడు అలాగే సౌండ్ అనేది వస్తూ ఉంది. ఇంకా తప్పదు మనకైతే ఇంకా సరే అండి. ఇది నేను చెప్తున్నాను కదా, ఫ్రిన్స్ కట్కు ఒక 2 ఇంచులు ఎక్కువగా తీసుకోవాలి. ఒక 20 ఇంచులు మీ బాడీ సైజ్ అనుకోండి, ఒక 2 ఇంచులు ఎక్కువగా తీసేసుకోండి. బ్యాక్ పార్ట్ 20 ఇంచులే తీసుకోండి. ఫ్రంట్ పార్ట్ మటుకు ఒక 2 ఇంచులు ఎక్కువగా తీసేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇక్కడ మార్కింగ్ వేసాను చూడండి ఫ్రిన్స్ కట్కు, ఆ మార్కింగ్లో అనేది కొంచెం 2 ఇంచులు అనేది వెళ్ళిపోతుంది. అందుకు మనం కుట్టేటప్పుడు ఏమవుతుంది, బ్యాక్ అనేది టైట్గా వస్తుంది, ఫ్రంట్ వచ్చాక లూజ్గా వచ్చేస్తుంది. ఫ్రంట్ వచ్చాక టైట్గా వస్తుంది, బ్యాక్ వచ్చాక లూజ్గా వచ్చేస్తుంది. అంటే సైడ్లకు వచ్చేసి ఇక్కడ చూడండి, సైడ్లకు ఇక్కడికి వచ్చేసి లూజ్గా అనేది ఉంటుంది. ఎంత కుట్టేసినా కానీ ఇక్కడ మనకు ముందర ఇటు టైట్ వస్తూ ఉంటుంది, కానీ బ్యాక్ అనేది టైట్ అనేది రాదండి. బ్యాక్ అనేది ఇలా లేసుకొని ఉంటుంది. అంటే ఇలా పైకి లేసుకుంటాం చూడండి, ఆ టైప్లో లేసుకొని ఉంటుంది. అందుకోసమే అనేది బ్యాక్ వచ్చేసి అంటే మీ బాడీ సైజు 20 ఇంచులు అయితే మీరు బ్యాక్ 20 ఇంచులే తీసుకోండి. ఫ్రంట్ వచ్చేలా 22 ఇంచులు తీసుకోండి. లేదు మనకు అట్లా కట్ చేసుకోవడానికి కష్టం అనిపిస్తుంది అంటే బ్యాక్ ఫ్రంట్ 22 ఇంచులు తీసేసుకొని తర్వాత బ్యాక్ ఫ్రంట్ కుడతాం కదండి, కుట్టి 2 షోల్డర్ జాయిన్ చేసేటప్పుడు ఒకదాని మీద ఒకటి పెట్టుకొని చూసుకొని ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోండి. అది కూడా నేను ఈ వీడియో మీరు పూర్తిగా చూసారంటే కుట్టేటప్పుడు ఎలా కటింగ్ చేసుకోవాలనేది కూడా చూపిస్తాను. ఇప్పుడైతే నేను ఫ్రిన్స్ కట్ అనేది గీసేసానండి. చూడండి, ఫ్రిన్స్ కట్ అనేది మొత్తం గీసేసాను నా సైజు ప్రకారం. ఎప్పుడు అనేది నేను రౌండ్ మేడ పెట్టేసుకుంటాను. దీనికి కూడా రౌండ్ గీసేసి తర్వాత వచ్చేసి ఎప్పుడు రౌండ్ ఎందుకులే అనేసి ఇలా కుండమేడ టైప్లో అనేది ఇలా గీసేసానండి. ఇప్పుడు దీన్ని సంకన ఒకటి అనేది కట్ చేసుకున్నాం. దీంట్లోనే బ్యాక్ ఫ్రంట్ 2 ఉన్నాయండి. బ్యాక్ ఫ్రంట్ 2 పెట్టి నేను ఎప్పుడు కట్ చేస్తాను. ఆ విషయం అనేది మీకు తెలిసిన విషయమే. నేను 2 సమానంగా తీసుకున్నాను చూడండి, ఫ్రంట్ బ్యాక్ 2 అనేది సమానంగా తీసేసుకున్నాను. సమానంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు అనేది బ్యాక్ భాగం అనేది పక్కకు తీసేసుకొని తర్వాత వచ్చేసి దీన్ని అనేది మనము యథావిధిగా పెట్టేసుకోవాలి. అంటే ఎత్తులు తగ్గులు లేకుండా కరెక్ట్గా పెట్టేసుకొని నెక్కును అనేది కట్ చేసేసుకున్నాము. ఈసారి నేను కొంచెం డీప్ నెక్కి కట్ చేస్తున్నానండి, ఏమవుతుందో ఏమో. అంటే మా పాప వేసుకోవడానికి వీలుగా ఉండదు. ఈసారి ఏదో కొంచెం డీప్ పెట్టేసుకుందాము ఈ డ్రెస్కు అనేసి అనుకున్నాను. అందుకోసము ఇంతేనండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము మార్కింగ్ వేసుకున్న ప్రకారం అనేది కటింగ్ అనేది చేసేసుకున్నాము.
ప్రిన్స్ కట్ చూడడానికి ఈజీగానే ఉంటుంది, కుట్టడానికి కూడా ఈజీనేనండి. కానీ దీనికి కటింగ్ ఉంటుంది చూడండి, అది పర్ఫెక్ట్గా చేసుకుంటేనే ఈజీ అనిపిస్తుంది. పర్ఫెక్ట్గా చేయకుండా మనము ఎలా పడితే అలా చేసామనుకోండి, కుట్టేటప్పుడు అనేది చాలా చూడండి ఇలా పెట్టేసి ఇలా రౌండ్ తిప్పేసాను అంతే. నెక్ అనేది ఏం పెద్ద డిఫరెంట్ అయితే ఇంకా ఏమీ లేదు. చూడండి ఇదైతే ఇంకా ముందర భాగం అనేది, ఇంకా బ్యాక్ భాగం కూడా మీకు ఏ నెక్ ఇష్టం ఉంది కనుక ఆ నెక్ అనేది కట్ చేసేసుకోవడమే. ఈసారి అయితే కనుక బ్యాక్ నెక్ కూడా మార్చేసాను, ఇలా అనేది పెట్టేశాను. ఏ నెక్ ఇది ఏం అర్థం కాలేదు, ఊరికి ఎలా అనేది పెట్టేశాను. చూద్దాం ఎలా ఉంటుందో. ఇంకా కటింగ్ అయితే అయిపోయింది ఇది అనేది మనకు. ఇప్పుడు వచ్చేసి శారీని అనేది తీసేసుకున్నాము. చూడండి నేను పాలిస్టర్ క్లాత్ వచ్చేసి 3 మీటర్లు తీసుకున్నాను. 3 మీటర్లో బాడీ క్లాత్కు సరిపోయేంత పక్కకు తీసేసుకొని మిగతా క్లాత్ కుచ్చుకు అనేది తీసేసుకున్నానండి. ఇది ఎంత పొడవు ఉందో అంత పొడవు అనేది తీసేసుకుంటూ ఉన్నాను. ఇది వచ్చేసి 2.5 మీటర్ మేబీ ఉండొచ్చు, 2.5 లేదా 2 బాగుండొచ్చు అండి అంతే. మీరు కుచ్చు ఎక్కువగా ఉండాలంటే 3 మీటర్లు తీసుకున్నామంటే ఇంకా బాగా కుచ్చు అనేది కూడా ఉంటుంది. ఇంకా దీన్ని అనేది పక్కన పెట్టేసుకుందాము. పక్కన పెట్టేసుకొని దీన్ని అనేది కటింగ్ చేసేసుకుందామండి. చీరను కటింగ్ చేసుకునే ముందు ఇక్కడ క్లాత్ ఇది ఉంది చూడండి వేరే కలరు, ఈ కలర్ని అనేది సపరేట్ చేసేద్దాము. ఇటు సైడు అలాగే ఇటు సైడ్ 2 సైడ్లు అనేది సపరేట్ చేసేసుకున్నాము. దీనికి వచ్చిన కొంగు పాటను అనేది తీసేసాను, అలాగే వచ్చేసి అటు సైడ్ ఇటు సైడ్ ఉన్నదాన్ని కూడా తీసేసాను. ఈ 2 అనేది పక్కన పెట్టేసుకున్నాం. వీడియోలో సరిగ్గా కనిపించట్లేదు కానీ కలర్ అనేది చాలా బాగుందండి ఇది. ఇంకా అలాగే వచ్చేసి మిగతా క్లాత్ వచ్చేసి చీరలోది అయితే కనుక ఇదే అండి. ఇప్పుడు ఇందులో నుంచి మనం బాడీ పార్ట్కు అనేది తీసేద్దాము. బాడీ పార్ట్కి అనేది కట్ చేశానండి. బాడీ పార్ట్ కట్ చేసిన తర్వాత అది పక్కన పెట్టేసి ఇప్పుడు చూడండి శారీలో నుంచి ఈ లైనింగ్ క్లాత్ ఎంత ఉందో అంత మైన అయితే తీసేసుకున్నాను. ఇది వచ్చేసి పొడవు వచ్చేసి 24 తీసేసుకున్నానండి. మొత్తం పొడవు వచ్చేసి నాకు 32 ఇంచులు డ్రెస్సు, అంటే కింద కుచ్చుకా నుంచి 32 ఇంచులలో. నేను ఈ క్లాత్ మటుకు నేను వచ్చేసి 24 ఇంచులు అయితే కనుక తీసేసుకున్నాను. 24 ఇంచులు తీసుకున్న తర్వాత 20 ఇంచులకు అనేది ఇలా మార్కింగ్ అయితే కనుక వేసేసుకున్నానండి. ఈ పొడవు మార్కింగ్ అనేది 20 ఇంచులకు వేసుకున్నాను. ఈ పొడవు మార్కింగ్ వచ్చేసి 6 ఇంచులకు వేసుకున్నాను. మనం 6 ఇంచులకు వేసుకున్నప్పుడు ఇది వచ్చేసి 8 ఇంచులు లేదా 9 ఇంచులు అనేది తీసుకోవాల్సింది అయితే ఉంటుంది. ఇక ఈ నుంచి మనకు ఇది ఎంత పడుతుందో అంత అనేది తీసేసుకోవాలి. అంటే 3 స్టెప్పులు అనేది పెడుతున్నానండి. ఫస్ట్ వచ్చేసి ఈ కలర్ తీసుకుంటున్నాను, సెకండ్ వచ్చేసి ఈ కలర్ తీసేసుకుంటున్నాను, మళ్ళీ తర్వాత వచ్చేసి ఇదే కలర్ అనేది నేను తీసేసుకుంటూ ఉన్నానండి. ఇంకా ఇలా అనేది మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. మార్కింగ్ వేసేసుకొని మనం ఏం కలర్ కావాలో ఆ కలర్ అనేది కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు అనేది మనము కుట్టేద్దామండి. ఈ డ్రెస్సులు అనేది మెయిన్గా మనకు కింద వచ్చేసి కుచ్చు మెయిన్ అండి. మనం బాడీ పార్ట్ అలా వదిలేసేసామంటే కనుక చూడండి హ్యాండ్కి కూడా సేమ్ ప్రాసెస్లో కుచ్చు పెడుతూ ఉన్నాను. ఇంకా నేనైతే కనుక ఒక హ్యాండ్కి అనేది పెట్టేశాను, ఇంకొక హ్యాండ్ మీకు చూపిద్దామనేసి అలాగే పెట్టేశానండి. మీకు ఏ సైజులో కావాల్సింటే ఆ సైజులో అనేది మనం హ్యాండ్ అనేది కట్ చేసేసుకోవాలి. చూడండి నేనైతే కనుక ఒక 5 ఇంచులు తీసేసుకున్నాను. ఒక 1/2 ఇంచు కుట్లలో పోయినా మనకు 4.5 ఇంచు అయితే కనుక వస్తుంది. దీనికి అనేది మన కుచ్చు ఎంత ఎక్కువ కావాలంటే కనుక అంత పొడవు అనేది పెట్టేసుకున్నామంటే కనుక సరిపోతుందండి. ఇక్కడ చూడండి నేను 2 హ్యాండ్స్ మోన్ అనేది తీసేసుకున్నాను క్లాత్. దీన్ని అనేది ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుంచి కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసేసుకొని కొంచెం దూరం వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి అనేది మనం ఇక్కడ మడిచి అనేది కట్ చేసాం కదా మార్కింగ్ పెట్టుకునేది, ఈ భుజం దగ్గర ఈ మార్కింగ్ వచ్చేది చూసుకోవాలండి. చూసుకొని ఇలా కుచ్చు అనేది పెట్టేసుకోవడమే. చూడండి ఇక్కడ నుంచి మనము యథావిధిగా కుచ్చు పెట్టేసుకోవాలి. నేను ఈ డ్రెస్ అనేది కట్ చేసి చాలా రోజులు అయిపోయిందండి, కుట్టడానికి చాలా టైం అనేది తీసుకుంటున్నాను. ఇలా కుచ్చు పెట్టేసుకోవాలి. ఇలా కుచ్చు పెట్టుకున్న తర్వాత ఇంకొకటి అనేది సేమ్ అంతేనండి, దీన్ని ఇలా తీసేసుకొని ఇది ఇంతనే ఏం లేదు, ఒకదాని మించి ఒకటి తక్కువగా తీసేసుకోవాలి. ఫస్ట్ది అనేది పొడవున్నా పర్లేదండి, అంటే ఇది పొడవున్నా పర్లేదు, ఇది మటుకు దీనికన్నా తక్కువగా ఉండాలి. అంటే ఈ క్లాత్ కన్నా తక్కువ అంటేనే ఇది కనిపిస్తుంది, ఎక్కువగా ఉండకుండా అనేది చూసేసుకోవాలి. ఇప్పుడు ఇలా మార్కింగ్ పెట్టేసుకొని దీన్ని కుచ్చు పెట్టేసుకొని దాని మీద అనేది జాయింట్ చేసేసుకోవడమేనండి. చాలా ఈజీ మెథడ్ ఇదైతే కనుక ఇలా కుచ్చు పెట్టేసుకోవడమే. ఇప్పుడు మనం హ్యాండ్కి ఎలా కుచ్చు పెట్టేసామో అలాగనే మళ్ళీ హ్యాండ్ మీద పెట్టి కుచ్చు పెట్టేసేయచ్చండి. కానీ ఫస్ట్ కుచ్చు పెట్టాం కదా అది అనేది అడ్డం వస్తూ ఉంటుంది మనం కుచ్చు పెట్టేటప్పుడు, అందుకోసం ఇలా పెట్టామంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ రెండింటిని అనేది ఇలా సమానం చేసేసుకొని ఇక్కడ నుంచి
ఇక్కడ మనము కుట్టనికి మార్కింగ్ వేసుకుంటాం కదా, ఈ మార్కింగ్ ఇలా పెట్టేసుకోవడమేనండి. ఇలా కుట్ట అనేది వేసేసేయడము. ఇది కుట్టు ఇట్లా వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ కుట్టు అనేది లోపలికి పడకుండా చూసుకోవాలండి. అప్పుడే మనకు నీట్గా వస్తుంది. ఈ కుచ్చు మీద కుట్టు పడింది అనుకోండి, ఆ కుచ్చు అనేది అణిగిపోతుంది. అణిగిపోకుండా ఉండేటట్టు చూసుకోవాలి. హ్యాండ్ 2 కుట్టేసాను. దీనిని పక్కన పెట్టేసుకున్నాము. పక్కన పెట్టేసుకొని చూడండి, ఫ్రిన్స్ కట్ కదా మనం కట్ చేసుకునేది. ఫ్రిన్స్ కట్ అనేది నేను కుట్టేసానండి. ఫ్రిన్స్ కట్ కుట్టేసాను. అలాగే నెక్ అనేది పైపింగ్ చేసేసానండి. పైపింగ్ చేసినాక నెక్ అనేది కొంచెం వెడల్పుగా కనిపిస్తూ ఉంది. ఇంకా చూడండి, దీన్ని అనేది ఈ నెక్ను కూడా అనేది బ్యాక్ తిప్పి వేసేసాను. మన షోల్డర్ జాయిన్ చేసేసుకొని హ్యాండ్స్ అనేది జాయిన్ చేసుకున్నాం. ముందు హ్యాండ్స్ అయితే కనుక కుట్టేసానండి. 2 వైపులా మనకు బాడీ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. మెయిన్గా మనకు వచ్చి కుచ్చు అండి. కుచ్చు అయితే కనుక మనము మార్కింగ్ అయితే వేసుకున్నాం కదండి కటింగ్ చేసేటప్పుడు, ఆ మార్కింగ్ ప్రకారం బట్టి అనేది మనము కుచ్చు పెట్టుకోవాల్సింది అయితే ఉంటుంది. నేను ఈ కలర్ది అయితే కనుక కుచ్చు పెట్టుకున్నాను. చూడండి, ఈ మార్కింగ్ ఎలా వేసుకోవాలంటే కనుక ఇప్పుడు ఈ క్లాత్ ఉంది చూడండి, ఈ క్లాత్ కన్నా ఒక 2 ఇంచులు ఎక్కువగా వేసేసుకోవాలి. చూడండి, ఈ కింద మార్కింగ్ ఉంది కదా, ఇట్లా పట్టుకున్నామంటే ఇక్కడికి ఉందండి, అంటే ఒక 2 ఇంచులు ఎగస్ట్రా. అంటే మనం ఈ క్లాత్ అనేది కింద కుచ్చు పెడతామే, ఆ కుచ్చు మీద అనేది పడాలి. అందుకోసం అని ఇలా పెట్టుకోవాలండి. ఇప్పుడు సేమ్ ప్రాసెస్లో అనేది మనము కింద కుచ్చు అయితే కనుక పెట్టేసుకోవాలి. కింద కుచ్చు పెట్టుకునే ముందు అనేది మడిచి అనేది కుట్టుకోవాలండి. చూడండి, ఫస్ట్ నేను ఈ క్లాత్ పెట్టేశాను, తర్వాత వచ్చేసి ఈ క్లాత్ పెడుతున్నానండి. ఇది దీని మీద ఇలా అనేది పడుతుంది. ఇక్కడ చూడండి, ఈ రకంగా అనేది వస్తుంది. ఇదే క్లాత్ మనకు ఈ పైన కూడా అనేది వస్తుందండి. ఇప్పుడు దీన్ని అనేది మనము కుచ్చు పెట్టేసుకున్నాము. అంటే కుచ్చైన మీ దగ్గర క్లాత్ ఎక్కువగా ఉంది అంటే కనుక కుచ్చు పెట్టేసుకోవచ్చు, లేదా తక్కువగా ఉందంటే స్ట్రైట్గా కుట్టుకున్నా కూడా ఏం పర్లేదండి. ఎందుకంటే స్ట్రైట్గా కుట్టేసామనుకోండి మనకు పైన ఈ లైనింగ్ క్లాత్ కుచ్చు వస్తుంది కదా, ఆ బాడీ క్లాత్ పెట్టినప్పుడు మనం కుచ్చు పెడతాం కాబట్టి అది అనేది సరిపోతుంది. నేనైతే ఇది శారీ తీసుకున్నాను కాబట్టి ఇంకో శారీ మొత్తాన్ని అనేది వాడేస్తున్నానండి. ఇలా మొత్తం అనేది మార్కింగ్ చేసుకున్న ప్రకారం బట్టి అనేది కుచ్చు పెట్టుకుంటూ వెళ్ళిపోవడమే. ఇలా అనేది కుట్టిన తర్వాత పైన కూడా అనేది మనము ఇలా జాయింట్ అయితే చేసేసుకోవాలి. పైది మనకు ఎక్కువ పొడవు అనేది వస్తుందండి. ఇంకా జాయింట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మనము లైనింగ్ ఎంత తీసుకున్నామో పైన ఈ జాయింట్ తీసుకునేది కూడా అంతే తీసుకున్నామండి. 2 కలిపి అనేది మన బాడీకి అనేది కుచ్చు పెట్టేసుకోవడం. ఇలా కుచ్చు పెట్టేసుకున్న తర్వాత స్ట్రైట్ కుట్లు అనేది వేసుకున్నామండి. స్ట్రైట్ కుట్లు ఇంకా మీ సైజు ఎంత ఉందో ఆ సైజు ప్రకారం స్ట్రైట్ కుట్లు అనేది వేసేసుకోవడమే, అంతేనండి. మనకు డ్రెస్ అనేది రెడీ అవుతుంది. ఏం రింగులు చుట్టో ఏమో గంపకు వేసినట్లు అది ఊసిపోయి ఇంటికెళ్ళల్లా ఏందో లేండి, అంతేగాని డ్రెస్ అయితే మొత్తానికి పూర్తి చేస్తానండి. స్ట్రైట్ కుట్లు కూడా అనేది నేను వేసాను. ఇంకా ఈ డ్రెస్ ఎలా వచ్చిందో, బాగుందో బాగాలేదో ఇంకెట్లుందో మీరు చూసి మరీ చెప్పేసేయండి. మేబీ నేను కుట్టాను కాబట్టి బాగుండొచ్చు, అంతే కదా. మనకైనా కానీ సెల్ఫ్ డబ్బానా ఏదో అంటారు కదా, ఆ టైప్లో ఉండాలి కదా. అయినా నేను కుట్టిన డ్రెస్సులు ఒక్కటన్నా బాగా లేకుండా ఉన్నాయో చెప్పండి, అన్నీ బాగున్నాయి కదా. ఇదే నెక్ కొంచెం డీప్ అవుతుంది, ఏం కాదు. కానీ ఇది నేను ఏదో డిఫరెంట్ నెక్ అనుకుంటున్నాక డిఫరెంట్గా అయితే ఇంకా ఏమీ లేదు. ఇదే అండి డ్రెస్ అయితే ఇంకా ఇది పైన లేయర్ ఇట్లా ఉంటుంది కదా, ఇంకొక లేయర్ అనేది ఇలా వస్తుంది. కానీ చాలా బాగుంది కదా. ఇలాంటి శారీస్ చాలా మంది డ్రెస్ అంటే ఊరికి లాంగ్ ఫ్రాక్ కుట్టుకుంటే సరిపోతుందేమో అనేసి అనుకుంటారు. కానీ లాంగ్ ఫ్రాక్ కన్నా ఇలా కుట్టుకున్నామంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, మనకు చూడడానికైనా కానీ చాలా బాగుంటుంది అనేసి నా ఉద్దేశము. మీరేమంటారో కామెంట్ అయితే చేయండి. మనకు ఈ లేయర్స్ కూడా అనేది ఎంత బాగా వచ్చేసిందో చూడండి. ఈ డ్రెస్ను వేసుకున్నప్పుడు కూడా ఒకసారి వీడియో తీస్తాను. ఇప్పటికైతే ప్రస్తుతానికైతే నేను ఈ డ్రెస్ అయితే ఇంకా వేసుకోలేదు. హ్యాండ్ కూడా అనేది చాలా బాగా వచ్చేసాయి. నాకు ఈ హ్యాండ్ అనేది చాలా ఇష్టం అండి, డ్రెస్లకు పెట్టడానికి చాలా ఇష్టపడతాను. కొంచెం పని ఎక్కువనే కానీ వేసుకుంటున్నాక చాలా బాగుంటుంది అనేసి నా ఉద్దేశము. ఈ శారీ కట్టుకోవడానికి ఎంతో ఇష్టంగా కొనుక్కున్నాను, కానీ
ఇలా డ్రెస్గా అయితే ఇంకా చేసుకున్నాను. డ్రెస్గా అయినా కానీ చాలా బాగుంది కదా. ఇంకా చూశారు కదా, నచ్చితే కనుక మేబీ మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంది అనేసి తప్పకుండా అనేది కామెంట్ చేయండి. లేదా నేను కుట్టినది బాగుందో బాగాలేదో అనేసి కూడా అనేది కామెంట్ చేయండి. ఇంకా వేరేగా ఎలా కుడితే బాగుంటుంది అనేది కూడా కామెంట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఇది వీడియో. బాయ్.